హాయ్ ఫ్రెండ్స్, మీకోసం నేను గోవా ఫుల్ వీడియో తీసుకొచ్చాను. వీడియో చాలా లెంతీగా ఉంది. మెయిన్ ఏదైతే ఉందో అదే పెట్టాను, మిగతా తీసేసాను. ఎందుకంటే మేము గోవా 6 days వెళ్ళాము. 6 days వీడియోస్ పెట్టాలంటే చాలా లెంతీ అయిపోతుంది. అందుకే 18 minutes వరకు పెట్టాను. చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇది పంజీమ్ దగ్గర యాచ్ రైడ్ అన్నమాట. మనకు బోట్లో తిప్పుతారు 2 hours. వెళ్ళడానికి 1/2 hour, రానికి 1/2 hour. 1 hour వచ్చేసి బీచ్ మధ్యలో, సముద్రం మధ్యలో ఆపుతారనమాట ఫోటోషూట్ కోసం. అలాగే ఇది మనం బీచ్కి ఈవినింగ్ టైంలో వెళ్ళాము. ఇది బాగా బీచ్ అన్నమాట. చాలామంది గోవా అంటే బాగా బీచ్ తెలుసు. నైట్ టైంలో అనమాట, నైట్ వ్యూ. తర్వాత నెక్స్ట్ వాటర్ రైడ్స్ కూడా బాగా బీచ్లోనే చేసాము. అది డే వ్యూ, అది చూపిస్తాను. ఇది అయితే నైట్ వ్యూ చూడండి. ఇది చాలా రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. నైట్ వాటర్ సౌండ్ వింటుంటే చాలా భయం వేసింది అనమాట. వాటర్ ఫ్లోటింగ్ అదంతా చూస్తుంటే. ఇవన్నీ కూడా రెస్టారెంట్లు, హుక్కా, డ్రింక్, ఫుడ్ అన్నీ ఏదంటే దొరుకుతుంది. ఇక మనకు దొరకందంటే ఏది ఉండదు అక్కడ. అన్నీ కూడా చాలా రేట్లు ఉంటాయి. ఇంకా తెలుగు వాళ్ళు పోతే ఈ తెలుగు మాట్లాడితేనైతే అక్కడ కథమే. కంపల్సరీ హిందీ వచ్చిన వాళ్ళకి బెటర్ తెలుగు మాట్లాడినంటే మిమ్మల్ని మీ జేబులు ఖాళీ చేసి పంపిస్తారు. ఇది తెలుసు కదా, గోవా అంటే స్కామ్ కంపల్సరీ. ఇదంతా కూడా బాగా బీచ్ నైట్ వ్యూ. లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టారు. ఐ లవ్ గోవా. గోవా అయితే చాలా మంచి ప్లేస్ అండి. ఎంజాయ్ చేయడానికి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఒకసారి వెళ్తే. చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఎన్నిసార్లు పోయినా వెళ్ళాలనిపించే ప్లేస్ గోవా మాత్రం. అలాగే గోవాలో చాలా పబ్స్ ఉన్నాయి. ఇది మెయిన్గా టీ టాస్ లైన్ అనమాట. ఇక్కడ చాలా పబ్స్ ఉంటాయి. చాలా ఫారినర్స్, రష్యన్ గర్ల్స్ వీళ్ళంతా ఉంటారు. పబ్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఈ లైన్ మొత్తం. ఇదంతా డ్రోన్ వ్యూ అనమాట, యాచ్ బోట్. ఇందులో ఫోటోషూట్ చేసాము. ఇది వచ్చేసి యాచ్కి 15,000 అండ్ డ్రోన్ వ్యూకి 5,000 అనమాట. 15 photos, 2 videos ఇస్తాడు. ఒక్కొక్కరికి సింగిల్ 15 photos ఇస్తాడు. సింగిల్ వీడియో కూడా ఇస్తాడు, మళ్ళీ గ్రూప్ వీడియో కూడా ఇస్తారు. ఏదో చాలా బాగా అనిపించింది. సముద్రంలో బోట్ మీద మేమే వెళ్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఆ ఫీలింగే వేరే ఉంది. బోట్ సముద్రం మధ్యలో ఆపుతారనమాట హ్యాంగ్లర్తో. నాకు గోవాలో అన్నిటికంటే ఇదే హైలైట్ అనిపించింది. సముద్రం మధ్యలో బోట్ ఆపి ఇందులో ఫోటోషూట్ చేయడం అంటే ఇది చాలా చాలా మెమొరబుల్ మాకు. ఇది చాలా ఎంజాయ్ చేసాము. అదే ఇది పంజీమ్ కేబుల్ బ్రిడ్జ్ అనమాట. మీరు ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ వస్తే ఈ బ్రిడ్జ్ నుంచే గోవాకి ఎంట్రీ ఇస్తారు. ఇది పంజీమ్ కేబుల్ బ్రిడ్జ్. దాని కింద నుంచే మనకు తీసుకెళ్ళడం జరిగింది. వాటర్ చూడండి ఎంత బాగున్నాయో. ఆ సౌండ్ వింటుంటే చాలా 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 పీస్ఫుల్ అనమాట. చాలా బాగా అనిపించింది. మన గోవాలో ఏంటంటే ఏదైనా మీరు తెలియనప్పుడు ఒక కంపల్సరీ క్యాబ్సే ఉంటాయి అన్నమాట. ఆటోలు, బస్సులు ఉండవు. ఆర్టీసీ బస్సు ఉంటుంది కానీ ఎప్పుడో ఒకసారి వస్తుంది. మనం కంపల్సరీ వెళ్ళాలనుకుంటే బైక్ తీసుకోవాలి రెంట్కి, ర్యాపిడో బైక్. లేదంటే ఎక్కువ మంది ఉంటే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాము.
బైక్ కానీ కార్ ఏదైనా రెంట్ తీసుకుంటే మాత్రం కంపల్సరీగా మీరు ఫస్ట్ మొత్తం వీడియోస్ తీయండి, తీసినాకనే తీసుకెళ్ళండి. లేదంటే వాళ్ళు ఇక్కడ స్క్రాచ్ పడ్డది అది పడ్డది అని ఎక్స్ట్రా మనీ అడుగుతారనమాట లాస్ట్లో. అలాగే మీరు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళినప్పుడు మీరు ఏదైనా పబ్ కానీ యాప్స్ కానీ క్యాసినో కానీ ఎక్కడికైనా మీరు అతన్ని తీసుకెళ్ళమని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఏదైతే ఓనర్ ఉన్నాడో వాళ్ళకున్న ఆ క్యాబ్ డ్రైవర్కు లింక్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు అక్కడ నేనే తీసుకొని వచ్చిన వీళ్ళని మీ షాప్కి అని వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటారు. ఆ అమౌంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ పబ్కి వెళ్ళారనుకోండి, మామూలుగా అయితే 2000 ఉంటుంది. ఈ క్యాబ్ వాడు వాళ్ళకి పైసలు తీసుకుంటాడు కాబట్టి మనకు ఒక్కొక్కరికి ఆ క్యాబ్ అమౌంట్ ఎంతైతే ఇచ్చిలో అది మన దగ్గరనే వసూలు చేస్తారు మనకు తెలియకుండా. 2500 అని చెప్తాడు పబ్కి ఎంట్రీ, 2000 అన్నా కానీ 2500 అని చెప్తాడు. మనం నిజమే అనుకొని ఇది చేసి వెళ్తారు. ఇక్కడ లాభపడేది వాడు క్యాబ్ డ్రైవర్ వాడు, మనం బుగ్గగాలం అవుతాను. ఇదే గోవా స్కామ్ అంటే. అని క్యాబులు అనేది అస్సలు నమ్మద్దు. మీరు ఒకవేళ క్యాబ్లో వెళ్ళాలనుకుంటే ఆ ప్లేస్కి కొంచెం దూరంలో దిగేసి నడుచుకుంటూ వెళ్ళాలి, కానీ వాడిని మాత్రం ఆ లోపల దాకా తీసుకెళ్ళమనకండి. నాకు అక్కడ తెలుగు అతను పరిచయం అయ్యిండు, ఆయనే మాకు ఈ పబ్ది చెప్పిండనమాట. అక్కడ పోతే 2500 అడుగుతారు, నేను చెప్తా అని చెప్పేసి అతను 2000కి మాకు 6 మెంబర్స్కి లోపలికి పంపించాడు. ఇది వచ్చేసి బాగా బీచ్ అనమాట. డేలో ఇక్కడనే మేము వాటర్ రైడ్స్ చేసాము. వాటర్ రైడ్స్లో 4 వస్తాయి: బనానా రైడ్స్, పారాచూట్, బైక్ది, ఇంకొకటి బోటింగ్ అనమాట. పారాచూట్ మాత్రం నాకు హైలైట్ అనిపించింది. పైకి పోయినాక మొత్తం గోవా మొత్తం కనిపిస్తుంది. ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయని డేంజర్ జోన్ అనమాట. అందులో అక్కడ దిగద్దు అనమాట, అది డేంజర్ జోన్. అక్కడ దిగిందంటే వాడు అంటే మళ్ళీ బయటికి రాడు. ఈ వాటర్ రైడ్స్ వచ్చేసి 1000 రూపీస్, అంటే వాళ్ళు చెప్పడం 1600, 1400 అట్లా చెప్తారు. మనం కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే అందరు చాలా మంది ఉంటారు అనమాట. వాళ్ళకు ఎంత ముందుకు పోతే అంత తక్కువ రేట్ అవుతుంది మనకు. వాడు 1400 చెప్పింది కదా, 1200కి ఇస్తాడులే, సరే తీసుకుందాం అనుకుంటే అంతే. ఇంకొంచెం ముందుకు వెళ్తే 1000కి వస్తుంది. మన తెలుగు మన మాటలలోనే ఉంటుంది అదంతా. అట్లా ఈ గోవాలంతా ఇదే జరుగుతుంది. ఈ పారాచూట్ అనమాట, పైకి తీసుకెళ్ళి మనం సముద్రంలో దింపుతా, ఇట్లా పల్టీలు లేక కొట్టిస్తారు. మస్తు అనిపిస్తుంది. ఆ వాటర్ కూడా ఎంత బ్లూ కలర్లో, ఆ సౌండ్ మస్తు అనిపించింది అనమాట, పీస్ఫుల్గా. ఈ బోట్లో తీసుకెళ్తారనమాట మనకు పారాచూట్ దగ్గరికి. ఆ సముద్రం మధ్యలోనే ఉంటుంది అనమాట బోట్ పారాచూట్. ఇందులో మధ్యలో బోట్ ఆపుతాడు, ఆపినప్పుడు స్విమ్మింగ్ చేయొచ్చు. ఆ స్విమ్మింగ్ దూకాలంటే వాడు 200 అడుగుతాడు. జీరో స్విమ్మింగ్ రాకపోయినా కూడా దూకొచ్చాడు. ఇది కాండోలం బీచ్. ఎర్లీ మార్నింగ్ 6:30కి ఎంత బాగుందో ఎర్లీ మార్నింగ్. ఆ సౌండ్ వింటుంటే ఎక్కలేని ప్రశాంతత. కొన్ని కోట్లు పెట్టినా కూడా దొరకని ఆనందం అది. ఎర్లీ మార్నింగ్ 6:30కి వెళ్ళండి బీచ్కి వెళ్తే కంపల్సరీ, చాలా బాగుంటుంది. ఆ సౌండ్ వింటుంటే మనకి ప్రశాంతత, చాలా ప్రశాంతత అవుతుంది. సౌండ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. మేము వెళ్ళినప్పుడైతే బీచ్ మేమే వెళ్ళాం, ఇంకెవరు రాలేదు. అంత పొద్దున వెళ్ళినాము. తర్వాత చాలామంది వచ్చారు. చాలామంది 12కి 1కి అట్లా పోతారు లేవకుండా. 6:30కి లేచి వెళ్ళండి, పోయిందే ఎంజాయ్ చేయండి. ఇంకా లేట్గా లేస్తే ఎట్లా, తాగకుండా. చూడండి ఎంతమంది ఎట్లా. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన బీచ్లో, అలా చిల్ అవుతూ వాకింగ్ చేస్తూ ఎంజాయ్ చేశాను. ఎర్లీ మార్నింగ్ బీచ్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. ఇది 7:30 ఆ టైంలో, సన్ రైజ్ టైంలో ఎంత బాగుందో చూడండి.
చాలా చాలా బాగుంది అనమాట ఈ బీచ్, పాండవలం బీచ్. ఈ గోవాలో క్లీన్ బీచ్ అంటే ఇదే అనమాట. మొత్తం గోవాలో 32 బీచెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి అగోడా ఫార్ట్ అనమాట. ఇది ఈచ్ పర్సన్కి 25 రూపీస్ టికెట్. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ కనిపిస్తుంది. ఇది ఒక కోట అనమాట అక్కడ గోవాలో. ఈ ఫోటో షూట్కి చాలా బాగుంటుంది, ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఇది చాలా ఫారినర్స్ ఎక్కువ ఇక్కడ గోవాకి నార్త్ ప్లస్ సౌత్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన తెలుగు వాళ్ళే చాలామంది ఉన్నారు. నాకు తెలిసి గోవా ఒక 80% తెలుగు వాళ్ళతో బతుకుతాను ఇక్కడ. అక్కడ రెస్టారెంట్ ఓనర్స్, టిఫిన్ సెంటర్స్, హైదరాబాద్ బిర్యానీ అన్నీ ఉన్నాయి. విజిటర్స్ కూడా ఎక్కువ తెలుగు వాళ్ళే ఉన్నారు. నేను ఎక్కడ చూసినా తెలుగే మాట్లాడతాను. ఇదంతా ఫోటో మనకి ఇక్కడ హైదరాబాద్లో గోల్కొండ ఎట్లనో గోవాలో ఇది అట్లా అనమాట. అన్ని బండలు రాళ్ళు తప్ప ఏముండదు, తిరిగి కాళ్ళని నొత్తాయి తప్ప ఏముండదు అక్కడ. కాకపోతే ఫొటోస్ అయితే బాగా వస్తాయి ఇందులో. సేమ్ గోల్కొండ అనుకోండి. ఇక ఇక్కడ చాలా కూడా మూవీస్ షూటింగ్ జరిగినాయంట. నేను చూసి RRR షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందేమో అనుకున్నా ఈ ప్లేస్ చూసి. చాలా మూవీస్ కూడా షూటింగ్ జరిగిందని అన్నారు. ఇక్కడ ఫొటోస్ అయితే బాగా వస్తున్నాయి, చాలా మంది ఫొటోస్ బాగా దిగుతున్నారు. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ మాత్రం బాగా కనిపిస్తుంది. ఇది డాల్ఫిన్ దగ్గరికి తీసుకెళ్తారు మనం బోట్లో. ఇది ఒకరికి వచ్చేసి 350 అనమాట టికెట్. 1 అవర్ అలా తీసుకెళ్ళి డాల్ఫిన్ తీసుకొచ్చి చూపిస్తారు. ఆ డాల్ఫిన్ ఆ టైంకి ఉంటే చూస్తాం, లేకపోతే లేదు. అక్కడికైతే వెళ్తాము. వెళ్ళే దారిలో మనకు అక్కడొకటి గోవా సెంట్రల్ జైలు ఉంటుంది అనమాట. అది ఒకప్పుడు అట, ఇప్పుడు కాదు. పాత సెంట్రల్ జైలు ప్లస్ ఒక పురాతన బంగ్లా ఉంటుంది. అది మూవీ షూటింగ్ చేస్తారంట అందులో. ఇది గోవా జైలు అనమాట ఒకప్పుడు. జైలు ఇదంతా కూడా జైలు గోడలు. అక్కడ సెంట్రల్ జైలు అట ఇది ఒకప్పుడు, ఇప్పుడు లేదట. మనకు ఒక డాల్ఫిన్ అయితే మేము వెళ్ళినప్పుడు చూసినాము, కాకపోతే అది వీడియోలో అయితే పడలేదు. నేను వీడియో తీసేలోపే మాయమైంది. ఒక సెకండ్లో ఇట్లా లేస్తుంది పోతుంది. అంటే వీడియో క్యాప్చర్ చేయని కూడా అవ్వలేదు అనమాట. అంత తొందరగా మాయమైపోతుంది డాల్ఫిన్, తెలుసు కదా. చూసాము డాల్ఫిన్ అయితే మేము చూసాము, ఉంది. ఈ బోట్లు అన్నీ కూడా పెట్రోల్ బోట్లు. ఇవి మేము యాచ్ బోట్లు, అవి కూడా ₹1,00,00,000 అట మా బోట్లకు. అవేం తక్కువ రేటు కాదు, చాలా రేట్ అంట. ఇదంతా కూడా అక్కడ మూవీ షూటింగ్ చేస్తారంట. అదొక బంగ్లా ఉంటుందట అక్కడ. ఆ బోట్లో తీసుకెళ్ళి అతను మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట, ఇది ఏంటిది అదేంటిదని. ఈ బంగ్లాలో షూటింగ్స్ చేస్తారంట. చాలా హిందీ మూవీస్ ఇందులోనే షూటింగ్ చేశారంట. ఇది మొత్తం ఈ సముద్రమే, ఇక ఎటువైనా సముద్రంలో పోవడే. ఆ బోట్ అతను కూడా డాల్ఫిన్ చూపించాలని చెప్పేసి చాలా ట్రై చేసి లాస్ట్కి అది చూస్తాం. వీడియోలో అయితే నెక్స్ట్ మేము కసినో కూడా వెళ్ళాము, బిగ్ డాడీ కసినో. ఇది టికెట్ ప్రైస్ వచ్చేసి సిల్వర్ 3,500, గోల్డ్ 4,500, VIP 6,500 అనమాట. 3,500 తీసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకే పర్మిషన్ అనమాట. ఆ షిప్ క్యాసినో షిప్ అనేది 5 ఫ్లోర్స్ వరకు ఉంటుంది. అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ లిక్కర్ అనమాట.
మనం తీసుకునే దానికి 1000 రూపీస్ 2 కాయిన్స్ ఇస్తారు. అయితే గోల్డ్ 4500 తీసుకుంటే మొత్తం ఎక్కడైనా తిరగచ్చు, ఓన్లీ విఐపి తప్ప, ఒక ఫ్లోర్ తప్ప అన్ని ఫ్లోర్లు తిరగచ్చు. ఫుడ్ కూడా రూఫ్ టాప్ పైన ఉంటుందన్నమాట. సెటప్ చాలా బాగుంటుంది. విఐపి తీసుకుంటే ఎక్కడైనా కూర్చోవచ్చు, మన ఇష్టం ఎక్కడికైనా పోవచ్చు. ఇది బిగ్ డాడో కసినో షిప్ అనేది మధ్యలో సముద్రం మధ్యలో ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ మనం స్టార్టింగ్ పైన నుంచి అది రోడ్డు దగ్గర నుంచి మళ్ళీ షిప్ దగ్గరికి వేరే బోట్లో వెళ్ళాల్సిందే. ఇది ఒక వేరే బోటు తీసుకెళ్తుంది, మళ్ళీ తీసుకొస్తుంది అనమాట సపరేటు. అది తీసుకెళ్లే బోట్కే 80 లక్షలట. అంటే అక్కడ ఉన్న 5 అంతస్తుల ఆ బోట్కి ఎంత ఉంటుంది మీరే గెస్ చేయండి, మన కామెంట్లో పెట్టండి ఎంత ఉంటుంది. ఇది బిగ్ డాడీ కసినో. ఈ లోపలికి వెళ్ళినాక నాకు డౌట్ వచ్చింది, షిప్లో ఉన్నామా లేకపోతే ఏదైనా 5 స్టార్ హోటల్లో ఉన్నామా అని. అంత బాగుంటుంది. ఆ షిప్లో ఉన్న ఫీలింగ్ కూడా రాదు లోపలికి పోయినాక. అసలేం అంటే షిప్ మనకు చాలామంది అంటారు షిప్ కదులుతుందా అని అడుగుతున్నారు. అసలు షిప్ కదలదు, అక్కడే యాంగ్లర్తో అక్కడనే ఉంచుతారు. మనం వెళ్తాము. 12 అవర్స్ అనమాట. ఇది మార్నింగ్ 6 వరకు ఉండొచ్చు. లిక్కర్ ఏమో 12 వరకు ఉంటుంది. ఫుడ్ అయితే 1 వరకు ఉంటుంది. అన్లిమిటెడ్ లిక్కర్, అన్లిమిటెడ్ ఫుడ్. $4,500 మేము తీసుకున్న గోల్డ్ వల్ల మాకు లాభం ఏంటంటే పైన రూఫ్ టాప్లో కూర్చొని మంచిగా తిన్నాం. ఫుల్ మస్తు అనిపించింది. పైన కొంచెం సముద్రం చూసుకుంటా ఎట్లా ఉంటే అదొక ఎంజాయ్మెంట్ అనమాట. తాగేటోళ్ళు అయితే ఇంకా పండుగ చేసుకున్నాం అనుకో. ఫ్రీ అన్నకన్నా మనం లాగరు కదా, ఇష్టం ఉన్నట్టు తాగుతానే ఉన్నారు. ఇది మధ్యలో అప్పుడప్పుడు అట్లా ఎంటర్టైన్మెంట్ కోసం ½ అవర్కి ఒకసారి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటాయి అనమాట. రష్యన్ గర్ల్స్ కూడా డ్యాన్స్ చేస్తారు. ½ అవర్కి ఒకసారి అట్లా పెడతారు అనమాట, చూసి ఎంజాయ్ చేయడానికి. క్యాసినోలో నేను స్టార్టింగ్ నాకు 2 కాయిన్స్ ఇచ్చినాయి, ఆడినా. ఫస్ట్ వచ్చినాయి, తర్వాత పోయినాయి. అదే క్యాసినో. చూడొచ్చు పైన రూఫ్ టాప్ పైన అక్కడ కూర్చొని మనం ఎంతైనా తినచ్చు, అన్లిమిటెడ్. ఎవడు అద్దనట్టు లేడు. మొత్తం ఇక్కడ కూడా తెలుగులే. నేను గోవాలో ఉన్నానా మళ్ళీ లేకపోతే హైదరాబాద్లో ఉన్నానా అర్థం అనిపించింది. మొత్తం తెలుగే మాట్లాడతారు ఇక్కడ కూడా. సరిగా మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్లు కూడా